హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము జగన్నాథ స్వామి వారిని మామూలుగా పూరిలో చూస్తాం. కానీ మనకి ఇప్పుడు బంజారా హిల్స్లో కూడా జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మనకు 3 రథాలు ఉన్నాయి. బలరాముడు, అలాగే జగన్నాథుడు, సుభద్రాదేవి రథం ఉంటుంది. ఈ రథంలో స్వామివారిని ప్రతి సంవత్సరం ఊరేగిస్తారనమాట. ఎవ్రీ ఈవినింగ్ స్వామివారి ఊరేగింపు చాలా ఘనంగా చేస్తారు. చూడటానికి కూడా కన్నుల పండుగగా ఉంటుందన్నమాట. మనకు పూరీలో జగన్నాథుడు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ కూడా అదే విధంగా స్వామివారు ఉన్నారు. బంజారా హిల్స్లోని ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. చూడడానికి ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంటుంది. అలాగే మనకు గోడలపైన జగన్నాథ స్వామి యొక్క చరిత్రతో కూడిన మనకు బొమ్మలు కూడా చాలా, చిత్రలేఖనం కూడా చాలా అందంగా చెక్కబడి ఉందన్నమాట. ఈ పూరి జగన్నాథుడు చాలా ప్రసిద్ధి. స్వామివారు ఇప్పుడు మనకి ఆషాఢంలో స్వామివారికి ప్రత్యేకంగా ఉత్సవాలు అవి ఇవి జరుపుకోవడం జరుగుతుంది. మనకు పూరిలో ఏ విధంగా అయితే స్వామివారికి చేస్తారో ఇక్కడ కూడా అదే విధంగా స్వామివారిని పూజించడం జరుగుతుంది. స్వామివారికి కొన్ని రోజుల తర్వాత జ్వరం రావడం జరుగుతుంది. తర్వాత స్వామివారిని వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ 10 రోజుల తర్వాత స్వామివారిని మళ్ళీ మనకు ఈ టెంపుల్లో పునఃప్రతిష్ఠించడం జరుగుతుందన్నమాట. ప్రస్తుతం ఇక్కడైతే ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి. స్వామివారు మళ్ళీ 18న మళ్ళీ ప్రతిష్ఠించారనమాట స్వామివారిని. చూడడానికి టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. ఇక్కడ మనము హనుమంతుడు, అలాగే నవగ్రహాలు, అమ్మవారు, ఇలా అన్ని దేవతలు, శివుడు, అలాగే చాలా అందరి దేవతలను దర్శించుకోవచ్చు అనమాట. ఈ టెంపుల్ని మీరు కూడా విజిట్ చేయి. ఎలా ఉందో ఈ టెంపుల్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇక్కడ స్వామివారు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సేద తీరుతారు ఈ టెంపుల్లో. ఇక్కడ బాబా టెంపుల్ కూడా ఉంటుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.